నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మా ప్రియతమ నాయకులు జనహృదయ నేత వడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రామిడి రామరెడ్డి గారి జన్మదిన వేడుక ఆల్మాస్గూడలో బీఆర్ఎస్ పార్టీ సభ్యుల మధ్య, అభిమానుల మధ్య, కాలనీ వాసుల మధ్యలో చాలా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. కాలనీలకు సంబంధించినటువంటి అసోసియేషన్ అధ్యక్షులు మరియు గ్రామానికి సంబంధించినటువంటి మా మిత్రులు, బంధువులు అందరూ కూడా, ప్రతి ఒక్క తమ్ముడు, మా అక్క చెల్లెళ్ళందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి మా జన్మదిన సందర్భంగా విషెస్ చేయడానికి, జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గడిచిన 15 సంవత్సరాల నుంచి కూడా సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. గడిచిన నా 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కువ రోజులు సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది. ఆమెతోనే రాజకీయాలతో పనిచేసి ఆమె ఆశీర్వాదంతో ముందు కూడా ఆమె యొక్క ఆశీర్వాదంతో ముందుకెళ్ళి ఈ యొక్క ప్రజలకు యొక్క అవసరాలను తీర్చడానికి, ప్రజల సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోవడానికి ఆమె యొక్క ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసే ఒక అవకాశాన్ని కల్పించినటువంటి ఈ రాజకీయ జీవితంలో సబితమ్మను నమ్ముకొని ముందుకెళ్తా ఉన్నాం. ఆమె ఆశీర్వాదంతో ముందుకెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈనాడు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో ఈ ప్రజలకు అందించడం జరిగింది సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో. ఈ యొక్క 2025 కూడా ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడి సుమారు 13 నెలలు కావస్తూ ఉంది. 13 నెలలు 14 నెలలు కావస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ, 420 హామీలు కానీ అవన్నీ అమలయ్యే దిశగా ఈ యొక్క ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటాం. ఈ బీఆర్ఎస్ సంబంధించినటువంటి మా కేటీఆర్, కేసీఆర్, సబితమ్మ నాయకత్వంలో ప్రజలను ఎప్పుడు కూడా ఈ పథకాలను అందించే విధంగా, ఈ యొక్క ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా ఎప్పుడు కూడా ప్రశ్నిస్తామని చెప్పి తెలియజేస్తూ, అందులో భాగంగా ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలను, అమలు చేయలేని వాగ్దానాలను, ఇచ్చినటువంటి హామీలను ఎక్కడ కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. కానీ మాటల వరకు చేస్తామని చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా ఇవాళ రేషన్ కార్డులు ఇస్తామని చెప్తా ఉంది ప్రభుత్వం. కానీ ఇంటింటి సర్వే చేస్తామని ఎంతోమంది, ఒక వడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక డివిజన్కు 100 నుంచి 200 మంది అప్లికేషన్ పెట్టుకుంటే కనీసం ఒక వార్డుకు సంబంధించినటువంటి ఇవాళ 20-30 సంబంధించిన రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఇంటింటి సర్వే చేయడం జరుగుతూ ఉంది. అందులో మళ్ళా రేపు గ్రామ సభలో ఆ 20-30 మందిని కూడా ఫైనల్ చేసి మేము ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటిదాకా కూడా ఒక రేషన్ కార్డు ఇచ్చిన దాఖలా లేవు. మేమేమంటున్నామంటే ప్రభుత్వానికి, మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలను నిలబెట్టుకొని, మీరు ఇచ్చినటువంటి 420 హామీలను నిలబెట్టుకునే దిశగా ముందుకు పోవాలని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ప్రశ్నిస్తాం. ప్రజలకు అందే ఈ సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా అందే విధంగా ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా ఈ యొక్క ప్రజలకు, ఈ యొక్క అధికార పార్టీ, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ, మంత్రులకు కానీ తెలిసే విధంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క సంక్షేమ పథకాలు అందుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఏ పార్టీ అయినా ఏదేమైనా కానీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వానికి ప్రశ్నిస్తూ హెచ్చరిస్తాం. థ్యాంక్ యూ. మన ప్రియతమ నాయకుడు, జన హృదయ వడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ ఆల్మాస్గూడ రామిడి రామరెడ్డి అన్న జన్మదిన శుభాకాంక్షలకు. ఇలాంటి జన్మదిన వేడుకలు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా ఎన్ఎస్టీవీ తరఫున కోరుకోవడమైనది. సపోర్ట్ కొట్టది. రామరెడ్డి నాయకత్వం, రామరెడ్డి నాయకత్వం. జై రామన్న, జై రామన్న. థ్యాంక్ యూ.
మళ్ళొస్తాం అని చెప్పింది సరే మధ్య మళ్ళా సపట్లు కొట్టండి. వ్యాధి వస్తున్నాను మొత్తం అది పెట్టిరు అన్నకి ఫోటో తిప్పాను.